కాకివీధి శ్రీ 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 ముత్యాలమ్మ తల్లి ఆలయంలో అమ్మవారి పాదాల పునఃప్రతిష్ఠ కార్యక్రమం 22/4/2025 మంగళవారం నుండి ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉదయం 10 గంటలకు క్షీరాదివాసం, 12 గంటలకు ధ్యానాదివాసం, సాయంత్రం 6 గంటలకు సంపన్న పంచామృతాలతో అభిషేక కార్యక్రమం వైభవంగా జరిగింది. ప్రముఖ వైద్యులు డాక్టర్ అనురాధ నరసింహమూర్తి దంపతులచే అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ, పాద ప్రతిష్ఠ మరియు సుబ్రహ్మణ్య స్వామి విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుందని, ఈ కార్యక్రమం సింహాచల వేద పాఠశాల అధ్యాపకులు మరియు అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయ అర్చకులు, బ్రహ్మశ్రీ కళ్యాణ చక్రవర్తి మరియు ఆలయ అర్చక బృందం నిర్వహణలో జరుగుతుందని, ఈ కార్యక్రమానికి భక్తులందరూ హాజరై అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు కోరారు. ముత్యాలమ్మ తల్లి దేవాలయంలో 21, 22, 23 కార్యక్రమం ఈ 3 రోజులు కూడా అమ్మవారి తాలూకా పాదాల పునఃప్రతిష్ఠ చేసి అమ్మవారి విగ్రహం పెట్టి పక్కన శివాలయం దగ్గర పెడుతున్నాము. దాని సుబ్రహ్మణ్య స్వామి కూడా ప్రతిష్టా కార్యక్రమం జరుగుతుంది. తర్వాత సుబ్రహ్మణ్యం తల స్టాటస్గా కూడా మనం అక్కడ పెట్టాము, అది కూడా ఓపెన్ చేస్తున్నారు. తర్వాత ఈ యొక్క కమిటీ ద్వారా ఇప్పుడు ఈవేళ 2వ రోజు కాబట్టి మంగళవారం ఉదయం 10 గంటల నుంచి పూజా కార్యక్రమం జరుగుతున్నాయి. ఆ తర్వాత 10 గంటలకు క్షీరవాసం జరుగుతుంది. తర్వాత 12 గంటలకి ధాన్యవాసం జరుగుతుంది. సాయంకాలం 6 గంటలకి అభిషేకం, రుద్రాభిషేకం అంటే పంచామృతాలతో అన్ని రకాల అభిషేకాలు ఆ యొక్క ప్రతిష్ఠ చేసినటువంటి పాదాలకి, తర్వాత అమ్మవారి తలక విగ్రహానికి, మరి మన సుబ్రహ్మణ్య స్వామి తలక దీనికి విగ్రహానికి మొత్తం అన్నీ కలిపి ప్రాణ ప్రతిష్ఠ చేసి పంతులు పూజలు శ్రీ మన అరసవెల్లి శ్రీ మన చక్రవర్తి గారు, కళ్యాణ చక్రవర్తి గారి ద్వారా మన సింహాచలం దేవస్థానంలో వేద పాఠశాలలో అధ్యాపకులుగా పనిచేసినటువంటి అర్చకులతో ఈ యొక్క కార్యక్రమం ఈ కమిటీ వాళ్ళు జరిపి ఆ యొక్క ఈ ముత్యాలమ్మ తాలూకా ముత్యాలమ్మ తాలూకా మన అర్చకులు కూడా సహాయ సహకారాలతో, గ్రామ పెద్దల సహాయకారులతో ఈ యొక్క కార్యక్రమం ఈ కమిటీ వారు చేస్తున్నారు. ఈ యొక్క స్పాన్సర్ ఎక్కువగా మన అనురాధ డాక్టర్ గారు ఈ స్పాన్సర్ చేశారు. నరసింహమూర్తి గారు, అనురాధ గారు, నరసింహమూర్తి గారు దంపతులు స్పాన్సర్ చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి గ్రామంలో ఉన్న అందరూ ప్రజలు వచ్చి ఆ యొక్క అమ్మవారి తాలూకా ఉత్సవాలు సరిగ్గా చూసి ఆనందించి ఆవిడ తాలూకా ఆశీస్సులు పొంది ఆరోగ్యాలతో ఉండాలని మా కమిటీ తరఫున మీ ప్రజలకి అందరికీ తెలియపరుస్తూ అమ్మవారి తరఫున మేము కూడా తెలియజేస్తూ ఉన్నాం.